నేను రీసెంట్గా స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్ అని చెప్పి ఒక వీడియోని అప్లోడ్ చేశా. ఆ వీడియోలో బిగినర్స్కి అర్థమయ్యేటట్టు స్టాక్ మార్కెట్ బేసిక్స్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ వీడియోని చూసి చాలామంది సార్ అసలు స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్స్కి తేడా ఏంటి, మాలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు, మాలాంటి బిగినర్స్కి అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పి అడిగారనమాట. అందుకనే ఈ వీడియోలో ఎగ్జాంపుల్స్తో సహా అసలు స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్స్కి తేడా ఏంటో చెప్తా. ఈ వీడియోని చూస్తే మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ముందు ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తా, అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్గా మీరు భీమవరంలో ఉన్నారు. మీకంటూ సొంత కారు ఉంది భీమవరంలో. మీరు ఆ కార్ని వేసుకొని హైదరాబాద్కి వెళ్దాం అనుకుంటున్నారు. మీకంటూ ఒక గోల్ ఉంది. ఏంటి? మీ కార్లో హైదరాబాద్కి వెళ్ళడం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కార్ మీదే, కానీ మీకు డ్రైవింగ్ రాదు. అండ్ భీమవరం నుండి హైదరాబాద్కి ఎట్లా పోవాలో రూట్ కూడా తెలియదు అనుకుందాం ఎగ్జాంపుల్గా. అప్పుడు మీరు ఏం చేస్తారండి? ఒకరిని హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకుంటే మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించగలరు. ఎవరిని హైర్ చేసుకుంటారు? డ్రైవర్. ఒక డ్రైవర్ని మీరైతే హైర్ చేసుకుంటారు. అరే బాబు, నాకు కారు ఉంది, నేను అర్జెంటుగా హైదరాబాద్ పోవాలి, కాస్త డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళు, నేను వెనకాల కూర్చుంటా. సో రిటర్న్లో వచ్చేటప్పుడు బస్ ఎక్కొచ్చే, డబ్బులు ఇస్తా దీనికి అని చెప్తారు కదా. సో ఇక్కడ డ్రైవర్ ఎక్స్పర్ట్. అతనికి మీ కార్ని డ్రైవ్ చేయడం తెలుసు అండ్ షార్ట్ కట్లో మంచి రూట్లో మిమ్మల్ని సేఫ్గా హైదరాబాద్కి తీసుకెళ్లడం కూడా తెలుసు. రూట్ తెలుసు, అదేవిధంగా డ్రైవింగ్ కూడా వచ్చు. సో ఇతన్ని హైర్ చేసుకోగానే మీరు వెనకాల కూర్చుంటారు, మీరు సేఫ్గా హైదరాబాద్కి రీచ్ అవుతారు. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్, మీ దగ్గర డబ్బు ఉంది, మీ దగ్గర చాలా డబ్బు ఉంది. ఆ డబ్బుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎక్కడ? స్టాక్ మార్కెట్లో, డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో, ఎక్సెట్రా ఎక్సెట్రా. మంచి రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. మీకంటూ గోల్ ఉంది. ఏంటి? మీ వద్ద డబ్బు ఉంది, మీ డబ్బుని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు మంచి రిటర్న్స్ వచ్చే ప్లేస్లో. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీకు నాలెడ్జ్ లేదు. ఎగ్జాంపుల్గా స్టాక్ మార్కెట్లో మీ డబ్బుని పెడదాం అనుకుంటున్నారు, కానీ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఏ షేర్స్ మంచివి, ఏ షేర్స్ కొంటే మంచి రిటర్న్స్ వస్తాయి, ఏమీ తెలియదు. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కావచ్చు, డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో కావచ్చు, ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా నాలెడ్జ్ లేదు. సో ఇక్కడ మీరు ఒకరి హెల్ప్ తీసుకోవచ్చు. ఎవరు? ఫండ్ మేనేజర్. ఎస్, ఫండ్ మేనేజర్ హెల్ప్ని మీరైతే తీసుకోవచ్చు. ఈ ఫండ్ మేనేజర్కి ఏ స్టాక్స్లో మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయో తెలుసు. అదేవిధంగా మన డబ్బుని ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా తెలుసు, అంటే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా తెలుసు. సో సింపుల్గా ఇతని హెల్ప్ మీరు తీసుకుంటే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికినట్లే. అతనే చూసుకుంటాడు. మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇతని ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, ఎందుకంటే అతను ఎక్స్పర్ట్. అర్థమైందా అండి? సో ఇలా ఒకరి హెల్ప్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడాన్నే మ్యూచువల్ ఫండ్స్ అంటాం. మార్కెట్లో చాలా ఏఎంసీస్ ఉన్నాయి, అనగా ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. అది మేబీ ఎస్బీఐ కావచ్చు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, పరాగ్ పారిక్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా, క్వాంట్ కావచ్చు. ఇలా చాలా ఏఎంసీస్ ఉన్నాయి. ఆ ఏఎంసీ అండర్లో చాలా ఫండ్స్ ఉంటాయి. ప్రతి ఫండ్ అండర్లో ఇలా ఫండ్ మేనేజర్స్ ఉంటారు. సో మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బుని పెట్టుబడి పెడితే ఇక్కడ ఫండ్ మేనేజర్ అన్నవాడు మన డబ్బుని మేనేజ్ చేస్తాడు. ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయో వాటిల్లో మాత్రమే పెట్టుబడి పెడతాడు. దీన్నే మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మీకంటూ ఒక గోల్ ఉంది, హైదరాబాద్కి పోవడం. మీ దగ్గర కారు ఉంది. ఈ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే మీ దగ్గర డబ్బు ఉంది అండ్ మీ గోల్ ఏంటి? ఎక్కడైతే మంచి రిటర్న్స్ వస్తాయో 12% కావచ్చు, 13 కావచ్చు, 14 కావచ్చు, ఎక్కడైతే మంచి పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం గోల్. ఇందులో హైదరాబాద్ అయితే ఇందులో మంచి రిటర్న్స్. సో ఈ ఎగ్జాంపుల్లో ఎక్స్పర్ట్ డ్రైవర్ అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్. అర్థమైందా అండి? సో మీకు నాలెడ్జ్ ఉంటే, స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్గా నాలెడ్జ్ ఉంటే మీరే డైరెక్ట్గా ఏదో ఒక డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని మీ డబ్బుని డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదే నాలెడ్జ్ లేదనుకోండి మార్కెట్ మీద,
సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మార్కెట్కి మిడిల్లో ఫండ్ మేనేజర్ ఉంటాడు. సో ఆ ఫండ్ మేనేజర్ మన బదులు మన డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎక్స్పర్ట్ కార్లో మనల్ని సేఫ్గా హైదరాబాద్కి ఎలా చేర్చాడో ఇదే మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ మనకి మంచి రిటర్న్స్ వచ్చేలాగా చేస్తాడనమాట. అర్థమైందా అండి? సో ఇక్కడ ఈ డ్రైవర్కి మనం డబ్బులు ఇవ్వాలి, కానీ మ్యూచువల్ ఫండ్స్లో చూసుకున్నట్లయితే డ్రైవర్కి కమిషన్ ఇస్తాం. అరే బాబు, నా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు కదా, నాకు మంచి రిటర్న్స్ని తెప్పిస్తావు కదా, ఎంతైతే రిటర్న్స్ జనరేట్ అయ్యాయో దాని నుండి కాస్త కమిషన్ తీసుకొని చెప్తున్నట్లు. సో కమిషన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో అంటాం. ఈ ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్లో చూసుకున్నట్లయితే 0.7, 0.8% ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫండ్ మేనేజరు మనకు వచ్చిన లాభాల నుండి కమిషన్ తీసుకుంటూ ఉంటాడు. సో నేను చెప్పేది ఏంటంటే, మీకంటూ స్టాక్ మార్కెట్ మీద కంప్లీట్గా నాలెడ్జ్ ఉంటే మీకు ఎక్స్పర్ట్తో పని లేదు. మీరే డైరెక్ట్గా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసి స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏంటి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా? అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఆల్రెడీ 30 minutes వీడియో నేనైతే షూట్ చేసి అప్లోడ్ చేశా. ఆ వీడియోని చూస్తే అసలు ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతుంది, స్టాక్ మార్కెట్లో షేరు ధర ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుందో మీకైతే అర్థమవుతుంది. అర్థమైందా అండి? సో మీరు టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అన్నీ చేసి ఒక కంపెనీ బాగుంది అని చెప్పి మీరు నిర్ణయించుకున్నారు. అర్థమైందా అండి? ఏ కంపెనీ అనుకుందాం. సో ఈ కంపెనీని చూపిస్తున్నాను కదా అని చెప్పి ఈ కంపెనీలో మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయమని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఈ కంపెనీకి అప్పులు లేవు అనుకుందాం, మంచిగా నడుస్తుంది, మంచిగా లాభాలు వస్తూ ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్గా మంచిగా లాభాలు వస్తూ ఉన్నాయి. అండ్ ఈ మార్కెట్ డౌన్ అవ్వడం వలన షేరు ధర కూడా తగ్గింది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో బాగా పెరుగుతుంది అని చెప్పి మీకు అనిపించింది అనుకోండి, అది కూడా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ కంపెనీ బాగుంది అని చెప్పి మీకు అనిపిస్తే మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసి ఈ కంపెనీలో మీ డబ్బుని డైరెక్ట్గా ఎటువంటి ఫండ్ మేనేజర్ సహాయం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ₹1,00,000 ఉన్నాయి, ₹1,00,000 తీసుకెళ్ళి ఈ షేర్స్ కొంటారు. రేపు ఒక 2 years తర్వాత 3 years తర్వాత బాగా పెరిగిందనుకోండి షేరు ధర, అమ్మేస్తారు. అమ్మితే లాభాలు వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఆ కంపెనీ మంచిదైతే 1 year, 2 years లేకపోతే 5 years లా కాదు, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసి అమ్మండి, అప్పుడు మంచిగా లాభాలు అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ తర్వాత షేరు ధర ఎంత ఉందండి? ఇదిగోండి, కోవిడ్లో చూసుకున్నట్లయితే ఈ కంపెనీ షేరు ధర 533, కానీ ఇప్పుడు 1200. సో కోవిడ్లో కొని ఇప్పుడు అమ్మినట్లయితే బోలంత ప్రాఫిట్ మనకైతే వస్తుంది. సో ఇలా స్టాక్ మార్కెట్లో మంచి షేర్స్ని చూస్ చేసుకొని, మంచి కంపెనీస్ని చూస్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని స్టాక్ మార్కెట్ అంటాం. ఇలా స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్లయితే 6,000 కంటే ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి, 6,000+ కంపెనీస్ ఉన్నాయి. సో మీకు కనుక కంప్లీట్గా నాలెడ్జ్ ఉంటే మీరే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అదే నాలెడ్జ్ లేదనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బుని పెడతారు, అక్కడ ఫండ్ మేనేజర్ మీ డబ్బుని మేనేజ్ చేస్తాడు. సో మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా ఈ కంపెనీలో స్కామ్ జరిగింది, లేదా ఈ కంపెనీ ప్రోడక్ట్ని కొనడం మానేశారనుకుందాం. అలాంటప్పుడు ఏం చేయాలి, మీరే ఓన్గా ఈ కంపెనీ షేర్స్ని రైట్ టైంలో అమ్మేయాలి. అర్థమైందండి? స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వడమే కాదు, ఎగ్జిట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు డైరెక్ట్గా ఈ షేర్స్ని కొన్నట్లయితే ఈ కంపెనీ ప్రోడక్ట్ అయిపోయింది, ఈ కంపెనీ పని అయిపోయింది, ఇంకా పడిపోద్ది అనిపించినప్పుడు మీరు అమ్మేయాలి. అమ్మలేదనుకోండి డౌన్ అయిపోద్ది. ఎగ్జాంపుల్గా ₹1000 కొన్నారు, ఇక్కడ కంపెనీ చూస్తే బాగా డౌన్ అయిపోతుంది. సో మీరేం చేయాలి, దీన్ని గమనించి మీరే ఎగ్జిట్ అవ్వాలి, ప్రాఫిట్ని బుక్ చేసుకోవాలి. అలాగే వదిలేశారనుకోండి ఉన్నది పోద్ది. సో మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎగ్జిట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంటు. ఇది చూసుకుంటూ ఉండాలి. మీరు కనుక డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇవన్నీ మార్కెట్ని ఇదంతా చూసుకుంటూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. అదే మీరు కనుక మీ డబ్బుని మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టారనుకోండి, ఫండ్ మేనేజర్ ఎగ్జాంపుల్గా ఈ కంపెనీ షేర్సే కొన్నాడు, కానీ ఈ కంపెనీ పని అయిపోయింది అన్నప్పుడు మీకు చెప్పకుండానే మీ డబ్బుని తీసేసి, ఈ కంపెనీ నుంచి తీసేసి వేరే కంపెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అది అడ్వాంటేజ్. అర్థమైందా అండి? సో మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో కాకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే
గమనిస్తూ ఉండాలి మార్కెట్ని. అదే మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేశారనుకోండి, మిడిల్ మ్యాన్ ఉన్నాడు కదా, ఫండ్ మేనేజర్ ఎక్స్పర్ట్, అతను చూసుకుంటూ ఉంటాడనమాట. సో పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ స్టాక్ మార్కెట్లో 2 విధాలుగా మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకటి ఇన్వెస్ట్మెంట్, ఇంకొకటి ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు కొంటాం, ఈ కంపెనీ షేర్స్ని ఇప్పుడు కొంటాం, లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేస్తాం, ఎప్పుడైతే బాగా పెరిగిందో అప్పుడు అమ్ముకుంటాం లాభానికి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇన్వెస్ట్మెంటు లాంగ్ టర్మ్కి. ఇంకొకటి ట్రేడింగ్. ట్రేడింగ్లో చూసుకున్నట్లయితే చాలా టైప్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ట్రేడింగ్ గురించి సెపరేట్గా వీడియో కావాలంటే అడగండి, నేను ఒక వీడియో చేస్తా. సో ట్రేడింగ్ ఎలా అంటే ఎగ్జాంపుల్గా చెప్పేస్తానండి డైరెక్ట్గా. ఈరోజు కొంటాం, ఈరోజు ఒక షేర్ని కొంటాం డబ్బులు పెట్టి, ఎగ్జాంపుల్గా ఒక 1200 కొన్నాం. సో సాయంత్రం లోపు 3:30 లోపు ఈ షేరు ధర బాగా పెరిగిందనుకోండి, ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు అమ్మేసుకుంటాం. అదే రోజు కొని అదే రోజు అమ్మడాన్ని ట్రేడింగ్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంట్రాడే అంటాం. మళ్ళీ దాంట్లో ఇంకా టైప్స్ ఉన్నాయి, ఫ్యూచర్స్, ఆప్షన్స్, అన్ని వీడియో చేస్తా. సో ఇన్వెస్ట్మెంట్ అంటే కొని లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేసి బాగా పెరిగినప్పుడు అమ్ముకుంటాం, ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ట్రేడింగ్ అంటే పొద్దున్న కొంటాం, సో 3:30 లోపు ఎప్పుడైతే ఆ షేరు ధర కాస్త పెరుగుతుందో వెంటనే అమ్మేస్తాం. సో 1 డేలో ప్రాఫిట్ని బుక్ చేసుకోవడాన్ని ట్రేడింగ్ అంటాం. లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేయడాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇలా ట్రేడింగ్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, అనగా ఫండ్ మేనేజర్ లేకుండా మీరే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో మీ డబ్బుని పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా మీకంటూ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉండాల్సిందే. మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవడానికి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి శూన్య బై ఫిన్వేషియా. ఇక్కడ ఏంటంటే కమిషన్ తక్కువ, సో మనకి చాలా డబ్బు ఆదా అవుతుంది. అర్థమైందండి? మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కావాలంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఐపీఎల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు, ఒక ప్లాట్ఫామ్ ఉంటే చాలు, ఒక బ్రోకర్ ఉంటే చాలు. అదే మీరు కనుక ట్రేడింగ్ చేయాలన్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అన్నది ఉండాల్సిందే. సో మీరు కనుక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకుందాం అనుకున్నట్లయితే లింకు కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, శూన్యది, డైరెక్ట్గా మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 0 బ్రోకరేజ్ ఆన్ ఆల్ డెలివరీ ట్రేడ్స్ అనమాట. సో డెలివరీ ట్రేడ్స్కి ఎటువంటి బ్రోకరేజు లేదు. అండ్ దాంతోపాటు ఈ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేయాలంటే ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉండవన్నమాట, అవన్నీ 0. అదేవిధంగా 0 కాల్ అండ్ ట్రేడ్ ఫీ. సో 0 కాల్ అండ్ ట్రేడ్ ఫీ, అదేవిధంగా క్లియరింగ్ ఫీ 0 క్లియరింగ్ ఫీ అనమాట. సో ఎటువంటి ఛార్జెస్ ఉండవు, చాలా తక్కువ. వేరే ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఛార్జెస్ అనేవి తక్కువ ఉంటాయి. మీకు ఎంత తక్కువ ఛార్జ్ పడుతుందో ఒక క్యాల్కులేటర్ ఓపెన్ చేసి నేనైతే చూపిస్తా. ఇదిగోండి ఈక్విటీ. ఈక్విటీలో మళ్ళీ డెలివరీ. అర్థమైందండి? ఇంట్రాడే కాదు నేను చెప్తుంది. ఎగ్జాంపుల్గా ఒక షేరుని మీరు ఒక 500కి కొన్నారండి. సో ఫ్యూచర్లో బాగా పెరిగింది. ఎంతకు పెరిగింది? ఒక 700కి షేరు ధర పెరిగింది, అంటే 200 పెరిగింది అనమాట. సో ఎన్ని షేర్లు కొన్నారు? ఎగ్జాంపుల్గా ఒక 1000 షేర్లు కొన్నారండి. సో బాగా పెరిగిందని చెప్పి మీరు అమ్మేస్తూ ఉన్నారు ఎన్ఎస్సిలో. క్లిక్, ఇదిగోండి. సో ఇక్కడ ఛార్జెస్ చూసుకున్నట్లయితే బ్రోకరేజ్ ఎంత ఉంది? 0. చెప్పాను కదా, ఎటువంటి బ్రోకరేజ్ ఉండదు ఈ ప్లాట్ఫామ్లో. అదేవిధంగా అదర్ ఛార్జెస్ ఎంత? 0. ఎటువంటి అదర్ ఛార్జెస్ ఉండవు. అండ్ దాంతోపాటు క్లియరింగ్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే 0. అర్థమైందండి? సో మీకు చాలా అంటే చాలా తక్కువ బ్రోకరేజ్ అనేది పడుతుంది ఈ ప్లాట్ఫామ్లో. మీరు కావాలంటే ట్రేడింగ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ని కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు కావాలంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కొన్ని టూల్స్ ఉన్నాయి, ముఖ్యంగా AI స్టాక్ ట్రేడింగ్ అనమాట. ఈ ఫీచర్ ఏంటంటే స్టాక్ ప్రిడిక్షన్ని ఇస్తూ ఉంటుంది. సో బిగినర్స్కి కాస్త యూజ్ అవ్వడానికి ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. సో నేను కంప్లీట్గా దీని మీద డిపెండ్ అవ్వండి అని చెప్పను. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేయండి, నేర్చుకోండి. వన్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రమే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేయండి. అప్పటి వరకు మీరైతే చేయొద్దు.
ఎందుకంటే రిస్క్ అన్నది కాస్త ఎక్కువ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. అర్థమైందా? సో కంప్లీట్గా నేర్చుకొని అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రమే మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీరు అడగొచ్చు ఇది సేఫేనా? ఎస్, ఇది సెబీ రిజిస్టర్డ్. అర్థమైందండి? అండ్ మిగతా పర్మిషన్లో మీరైతే ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫ్రీ. అండ్ ఈ ప్లాట్ఫామ్లో ట్రేడింగ్ కాస్ట్ అన్నది చాలా అంటే చాలా తక్కువ. ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్కి జస్ట్ 5 రూపీస్ మాత్రమే. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు చాలా బ్రోకరేజ్ ఛార్జెస్ని సేవ్ చేసుకోవచ్చు, చాలా కమిషన్ని కూడా మీరైతే ఆదా చేసుకోవచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చా, డైరెక్ట్గా క్లిక్ చేసి మీరైతే డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అర్థమైంది కదండి? సో మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే అప్పుడు మాత్రమే డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కావాలి. మీరు కనుక డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఎటువంటి డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు. ఏదో ఒక ప్లాట్ఫామ్ ద్వారా, ఏదో ఒక బ్రోకర్ ద్వారా మీరు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఏఎంసీస్ ఉంటాయి, ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి అనమాట. ప్రతి ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండర్లో చాలా ఫండ్స్ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్గా ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ అనుకుందాం. ఈ ఏఎంసీ పేరు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్. ఈ ఏఎంసీ అండర్లో మళ్ళీ చాలా ఫండ్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇవన్నీ ఫండ్సే. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. బ్లూ చిప్ అంటే లార్జ్ క్యాప్ ఫండ్. సో ఈ ఫండ్ అండర్లో మళ్ళీ ఫండ్ మేనేజర్ ఉంటాడు. సో ఈ ఫండ్లో మీరు కనుక మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని బ్లూ చిప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, అనగా లార్జ్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడనమాట. అర్థమైందా? సో ఫండ్ మేనేజర్ ఇష్టం, అతను నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ అండర్లో కూడా ఫండ్ మేనేజర్ ఉంటాడు. సో ఈ ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఎందుకంటే పేర్లోనే ఉంది స్మాల్ క్యాప్ అని చెప్పి. సో పేరులో ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఫండ్ మేనేజర్. అర్థమైందా అండి? ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ఇంకోటి చూద్దాం, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మల్టీ క్యాప్ ఫండ్. మల్టీ క్యాప్ అంటే ఈక్విటీలో ఉన్నటువంటి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయని మనం చెప్తున్నట్లు. అదే ఐసిఐసిఐ డెట్ ఫండ్ లేకపోతే ఐసిఐసిఐ గవర్నమెంట్ బాండ్స్ ఫండ్ ఏదైనా ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? గవర్నమెంట్ సెక్యూరిటీస్లో లేదా గవర్నమెంట్ బాండ్స్లో ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయమని మనం చెప్తున్నట్లు. అర్థమైందా? ఇది స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న డిఫరెన్సు. సో లాస్ట్లో ఎండ్ చేస్తున్నా కంక్లూజన్ అనమాట. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి. సో మనమే ఏదో ఒక ప్లాట్ఫామ్లో డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసి మనమే డైరెక్ట్గా ఆ స్టాక్ యొక్క నేమ్ని కొట్టి ఆ స్టాక్ కనిపిస్తుంది, డైరెక్ట్గా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో బాగా పెరిగిన తర్వాత ఈ కంపెనీ ఇంకా పని అయిపోయింది, ఇంక మూతపడిపోతుంది అన్నప్పుడు మీరు మాన్యువల్గా ఎగ్జిట్ అవ్వాలి, మీకు వేరే వాళ్ళు హెల్ప్ చేయరు. అది మీ నిర్ణయం. అర్థమైందా అండి? అలా ఒక కంపెనీ కాదు, నచ్చిన కంపెనీ స్టాక్స్లో మీరే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. మ్యూచువల్ ఫండ్ అంటే మీకు పెద్దగా నాలెడ్జ్ లేదనుకోండి, టైం లేదనుకోండి, సింపుల్గా ఏదో ఒక ఏఎంసీ వద్ద చాలా యాప్స్ ఉన్నాయి, లేకపోతే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్. సో సింపుల్గా వెళ్ళి పలానా ఫండ్ అని చెప్పి సెర్చ్ చేస్తే కనిపిస్తుంది, ఆ ఫండ్లో మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ప్రతి ఫండ్లోని ఫండ్ మేనేజర్ ఉంటాడు. మీకు కావాలంటే అది కూడా చూపించేస్తాను, ఇంకెందుకు. ఫండ్ మేనేజర్ని ఎక్కడ చూడాలి ఇదంతా మీకు చూపిస్తానండి. ఎగ్జాంపుల్గా ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. సో ఇక్కడ ఎస్బీఐ చూసుకున్నట్లయితే ఏఎంసీ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, అండ్ స్మాల్ క్యాప్ చూసుకున్నట్లయితే మనం ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు ఫండ్ మేనేజర్కి, అరే బాబు నేను ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడుతున్నానో ఆ డబ్బులో ఎక్కువ శాతాన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్లో పెట్టరా అని చెప్పి మనం ఇండైరెక్ట్గా చెప్తున్నట్లు అనమాట. అర్థమైందా అండి? ఇదిగోండి ఎక్స్పెన్స్ రేషియో 0.7. సో ఎంతైతే ఎక్స్పెన్స్ రేషియో ఉందో ఆ డబ్బు ఫండ్ మేనేజర్కి కమిషన్ రూపంలో వెళ్తుంది, అది కూడా మీకు వచ్చిన లాభాల నుండి. క్లియర్? అండ్ ఎలా చూడాలి ఫండ్ మేనేజర్ ఎవరో? ఇదిగోండి స్కీమ్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఫండ్ మేనేజర్ పేరు వచ్చేసి ఆర్ శ్రీనివాసన్, ప్రదీప్, మోహన్ లాల్. వీళ్ళ ముగ్గురు ఫండ్ మేనేజర్స్. మన డబ్బుని వీళ్ళ ముగ్గురు మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. అర్థమైందా? సో ఒకవేళ మీరు కనుక డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కావాలి. సో మీకు తక్కువ కమిషన్, తక్కువ బ్రోకరేజ్ని ఛార్జ్ చేసే ప్లాట్ఫామ్ కావాలి అనుకున్నట్లయితే సూనియర్, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని కూడా ఇచ్చా. సో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. మీకు స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే నచ్చింది అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఎన్నో 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 రాబోతున్నాయి. నేను మీకోసం పనిచేస్తూ ఉంటా.
నా పేరు కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.